నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని కంప్లీట్ టెన్సెస్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో ఉన్నాయి. అదే రకంగా మన యొక్క యాప్లో ఉంది. కాబట్టి తప్పకుండా మీరు 100% మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఫాలో కాండి. వీలైతే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని కొడితే ఈ రకంగా ఫోటో వస్తుంది. ఆ ఫోటో పైన మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే అనేక పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క యాప్లో ఉన్నాయి. వాటన్నింటిని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా తప్పకుండా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పల్లెటూరులో ఉండి ఇంగ్లీష్ అంటే భయపడుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భరోసానిచ్చి తప్పకుండా మార్కులు సాధించే దిశగా తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నము. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని ప్రారంభమై ఆగిపోకుండా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ పనిని తెలియపరచుటకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. అంటే ఒక పని భవిష్యత్తులో ప్రారంభం కావాలి, ఆ పని జరుగుతూ ఉండాలి. భవిష్యత్తులో ఒక పని ప్రారంభం కావాలి, ఆ పని జరుగుతూ ఉంటే ఆ పనిని మనం ఏం చెప్తామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మనము ఐకి అదేవిధంగా వీకి వాడేటువంటి హెల్పింగ్ వర్బులు ఏంటంటే షెల్ హ్యావ్ బీన్, అదేవిధంగా నెక్స్ట్ యూ కావచ్చు, దే కావచ్చు, హీ, షీ, ఇట్, నౌన్ సింగులర్ అండ్ ప్లూరల్, వీటన్నిటి కూడా షెల్, ఇక్కడ విల్, హ్యావ్, బీన్ అనేటువంటిది వాడుతాము. ఈ రెండు తెలిస్తే అయిపోతుంది. ఇంకా ఇండికేటర్స్ అనేటువంటిది ఒకసారి తెలుసుకుంటే కీవర్డ్స్, సిన్స్ ఫర్, తర్వాత సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్. సింపుల్ ఫ్యూచర్కి సంబంధించింది కీవర్డ్స్ అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, టుమారో అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్. ఇక్కడ చూడండి సిన్స్ ఫర్ అనేటువంటిది డైరెక్ట్గా వస్తే, దాని తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇట్లా లేకుండా డైరెక్ట్గా వస్తేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి సింపుల్ ఫ్యూచర్ కాకుండా సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి గుర్తులు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యం అంటాం. కానీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి గుర్తులు ఉంటే మాత్రము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యం. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఐ షెల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ సిన్స్ 10 o'clock టుమారో. ఇక్కడ చూడండి సిన్స్ అనేటువంటిది వచ్చింది, తర్వాత 10 o'clock టుమారో. ఇక్కడ సిన్స్ లేకుంటే మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఉంది. ఆ సిన్స్ అనేటువంటిది ఫర్ అనేటువంటిది ప్రజెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఐ షెల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ సిన్స్ 10 o'clock టుమారో. రేపు ఉదయం 10 గంటల నుండి పరీక్ష రాస్తూ ఉంటాను అని చెప్పే సందర్భాలలో ఈ రకంగా మనము వాడడం జరుగుతుంది. ఇంకా మనము ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఒకసారి చూద్దాము. ఐ డాష్ రీడ్ ఏ నావెల్ సిన్స్, ఇక్కడ సిన్స్ ఫర్ వచ్చి సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్. ఇక్కడ నెక్స్ట్ సండే, టుమారో. ఓన్లీ టుమారో వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ అట్ 7 o'clock అనేటువంటిది వస్తేనేమో అది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది. కానీ ఇక్కడ మాత్రము సిన్స్ అనేటువంటిది వాడింది కాబట్టి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్ దొరికింది. కాబట్టి ఐకి ఏం వాడతామండి, షెల్ హ్యావ్ బీన్ వాడతాం. రీడ్ అనేటువంటిది రీడింగ్ అనేటువంటిది మారిపోతుంది. కాబట్టి ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హీ డాష్ వాచ్ టీవీ ఫర్ 5 hours నెక్స్ట్ సండే. ఇక్కడ చూడండి హీ వచ్చింది, తర్వాత ఏం వాడాలండి, విల్ హ్యావ్ బీన్, వాచ్ ఏమవుతుంది, వాచింగ్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా చాలా సింపుల్గా టెన్సెస్ అనేటువంటిది చాలా సింపుల్గా చూడండి. టెన్సెస్ యొక్క కీవర్డ్స్ నేర్చుకోండి. దాంతో పాటుగా ఆల్ స్ట్రక్చర్స్ అనేటువంటిది నేర్చుకోండి.
టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్. ఇవి నేర్చుకుంటేనే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీ అవుతుంది. ఇవి నేర్చుకుంటేనే మనకు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఈజీ అవుతుంది. ఇవి నేర్చుకుంటేనే మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు. అన్నీ కూడా ఇంకా మనం చెప్పాలంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా చాలా టెన్సెస్ అనేటువంటిది ఉంటున్నాయి. కాబట్టి ఈ రకంగా అన్నీ కూడా నేర్చుకొని పర్ఫెక్ట్గా ఉంటారని, తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారని, దీంతో పాటుగా లైక్ చేసి కూడా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.